సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్. ఏంటి? ప్లీజ్ డోంట్ మైండ్. ఎంత టైం అయిందిరా నువ్వు వెళ్ళి? ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్. ముందు వీళ్ళని 116లో డ్రాప్ చేసినా చెప్తాను ఈ పని. ఎవరిని? హాయ్, ఐఎమ్ జాక్, హీరో ఆఫ్ టైటానిక్. ఐ టేక్ దిస్ లగేజ్. మిస్ 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 ఏంటిరా మిస్? అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది. ఓ గాడ్, వాట్ ద జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్. లాంగ్ గ్యాప్, నో సెటిల్మెంట్, అగైన్ విలన్. ఓ ఇట్స్ బ్రేకింగ్ షిప్. కూల్ 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 జాక్. రోజ్. రే రోజ్ ఏంటిరా రోజ్? మేడం అని పిలవలేవా? పోనీలేవే పిలవని. ఇప్పుడు ఏమైంది? అర్థమైందా? వే రోజ్, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్, ప్యాడ్, పెన్సిల్, ఎరేజర్ కూడా తెచ్చుకుంటా. రే ఎందుకు? పడుకోబెట్టి వేయడానికి. వాట్? బొమ్మ. అమ్మా, నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద. నడు పో బయటికి. నీ పిచ్చి డ్రై ఫ్రూట్. నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడంటే కొట్టానంటేనా? నువ్వు ఆగవే, ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం, ఓకేనా? బాయ్. సిగ్గులు పోరా నువ్వు. ఒక 2-3 hours రిలాక్స్. అవును. ఏంటి రిలాక్స్ అయ్యేది? 15 hours డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు. ఫట్ట రెడీ అవ్వండి. ఏంటో కనుక్కో. వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. నలుగురు వస్తారని చెప్పాను కదా, అదిగోండి వాళ్ళు వచ్చేసారు. ఒక్క 5 minutes కూర్చోండి, నేను వచ్చేస్తాను. ఓకే, చూసావా దీని ముంజేషాలు? ఎవడో లబ్డే గడి దొరికాడు, పెళ్లి చేసుకుంటోంది. ఏంటి ఇంత డ్రైగా ఉంది? ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అట్లీస్ట్ డీజే అయినా ఉందా? ఉంది, అదిగో. అసలు గోవాలో సంగీత్ అంటే ఎలా ఉండాలి? ఇలా అస్సలు ఉండకూడదు. అసలు ఇది అరేంజ్ చేసిన లఫ్టా గాడెవడు? నేనే, మేఘనకు కాబోయే మామగారిని నేనే. గోవా ఈజ్ మై హోమ్ టౌన్. అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. గోవా కాబట్టే వచ్చాం. అదే తిరుపతి, శ్రీశైలం అనుకో, అటుపక్క చూసేవాళ్ళం కూడా కాదు. మేఘన అంటే ఎవరనుకుంటున్నారు? మా ఇంటి మహాలక్ష్మి, మా పాలిటి ధనలక్ష్మి, మా వంశానికి వరలక్ష్మి, మా వాడికి భాగ్యలక్ష్మి, మా అందరికీ ధైర్యలక్ష్మి. వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు. ఏంటిది? ఒక మందు లేదు, ముచ్చట లేదు, మ్యూజిక్ లేదు. ఆన్ని చూడు. ఇది ఎంటర్టైన్మెంట్ మనకి. వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే. హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి? ఒసే, ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ ఎలా ఉంది? ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా? గోవా అంటే ఏంటి? డే అయితే బీచ్ లో, నైట్ అయితే పబ్.
గెంటేసింది ఎవరే? ఐ వాంట్ గో బ్యాక్. బార్ టెండర్ మీద crack వేసాం. అందుకే గెంటేశాడు. అప్పుడు అప్పుడు వారి మొహం చూడాలి, ఫ్లష్ చేయని కమ్మోల్లాగా.